వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఏం చూపించబోతున్నానంటే బత్తాయి తోట, మొసాంబి ఫామ్ అంటారు కదండి, ఇది 7 years ఓల్డ్ బత్తాయి తోట. ఆల్రెడీ ఇది తీసేసారండి కాయలు. నెక్స్ట్ మళ్ళీ సమ్మర్ సీజన్లో వస్తాయి, రబీ సీజన్ అంటారు కదా, సమ్మర్లో వస్తాయి మళ్ళీ. ఇప్పుడు ఆల్రెడీ తీసేసారనమాట. ఈ బత్తాయి తోటలో ఇది మొత్తం 1 acre ల్యాండ్, 1 acre ల్యాండ్లో పెట్టాము. అంతగా సాగేం లేదు, ఇప్పటికి ఒక 3-4 times తీసాము. ఇందులో ఇంకా వేరే చెట్లు కూడా పెట్టామండి, జామ చెట్లు, సపోటా, ఇంకా ఆరెంజ్, లెమన్ ట్రీస్, ఇంకా గ్రీన్ యాపిల్ అంటాం కదా, పెద్ద రేగి పళ్ళు, అవి అలా ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ కవర్ అయ్యేలాగా చాలా చెట్లు అయితే పెట్టాము. అరటి చెట్లు ఉంటాయి ఒక 2-3, అలా కొన్ని చెట్లు పెట్టామన్నమాట. ఈ తోటలోనే మధ్యన అక్కడక్కడ సరిపోయేలాగా పెట్టాము. ఉసిరి చెట్టు కూడా ఉందండి ఒకటి, ఇంకా కొన్ని ఫ్లవర్ ట్రీస్ కూడా అక్కడక్కడ పెట్టాము. నిన్న లెమన్ ట్రీ గురించి ఒక వీడియో చేశాడు మా బాబు, మీరు చూసే ఉంటారు. ఇంకా ఇదిగో ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా వస్తున్నాయి అన్నమాట. ఇదిగో ఇది మొగ్గలు, దీని తర్వాత ఇంకా ఫ్లవర్స్ వచ్చి తర్వాత కాయలు వస్తాయి. మనకు తెలుసు కదా, ఏదైనా సరే ఫార్మింగ్ అలానే వస్తుందని. ఇదన్నమాట. ఇవి మాత్రము ఈ బత్తాయి పూలు మల్లెపూలాగా భలే వాసన వస్తాయండి, చాలా సువాసన ఉంటుంది, తెలిసే ఉంటుంది కొంతమందికి. యాక్చువల్గా తీశారు ఫామ్, కానీ కొన్ని ఉన్నాయండి ఇంకా కాయలు. వీటిని ఏదో తెగులు వచ్చిందని చెప్తారు నాన్న, దీనివల్ల ఇట్లా అవుతుంది అనమాట. ఒకసారి కొన్నిటికేమో ఎండ ఒకవైపు రావడం వల్ల, కొన్ని తెగులు రావడం వల్ల. జ్యూస్కి బాగానే ఉంటుంది ఇట్లా ఉన్నా కూడా. అక్కడక్కడ కొన్ని కాయలు ఉండిపోయినాయి. మేము ఇట్లా ఈ ఫామ్కి వచ్చినప్పుడల్లా ఈ జామకాయలు, ఇంకా ఆరెంజెస్, బత్తాయి కాయలు, సపోటా, ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్రూట్స్, పపాయ చెట్లు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ. అన్ని ఫ్రూట్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ మనకి. అంటే మన తెలంగాణలో ఏవైతే మనకి అవైలబుల్గా ఉంటాయో ఫ్రూట్స్ అని అంటే, మనకు ఫార్మింగ్కి అనుకూలంగా ఏమైతే ఉంటాయో పళ్ళ తోటలకి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ఇందులో. అంటే అవి మా వరకు ఉంటాయి, బత్తాయి తోట మాత్రం 1 acre వరకు ఉంటాయి. రిమైనింగ్ మొత్తం మా ఫ్యామిలీ కోసం అన్నమాట, 1-2 చెట్లు అలా ఉంటాయి. Bye. Thanks for watching. For more videos, follow our channel and subscribe. Thanks for watching. Bye bye. Thanks.